గురుగారు, మకర రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మకర రాశి వారికి బ్రహ్మాండంగా ఉందండి. 6 గ్రహాలు యోగిస్తున్నాయి. దశమంలో సూర్యుడు, 6లో చంద్రుడు, ఏకాదశంలో కుజ బుధులు, సప్తమంలో గురువు, తృతీయంలో శని. దైవబలం ముందుకు నడిపిస్తుంది. ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి. సంకల్ప సిద్ధి ఉన్నది. శ్రేయోదాయకమైన భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న పని ఒకటి ఇప్పుడు పూర్తవుతుంది. మీ ప్రయత్న బలాన్ని అనుసరించి ఫలితం ఆధారపడి ఉంటుంది. ధర్మబద్ధంగా చిత్తశుద్ధితో పనిచేయండి. ఉత్తమ స్థితి, ఉన్నతమైన ఫలితాలు సాధిస్తారు. శత్రు దోషం తొలగుతుంది. మనోబలంతో పనిచేయడం ద్వారా స్వల్ప ప్రయత్నంతోనే విజయాలు సిద్ధిస్తాయి. వ్యాపారంలో విశేషమైన లాభాలు గోచరిస్తున్నాయి. వ్యాపారంలో పురోగతి బాగా ఉంటుంది. అనేక విధాలుగా లాభాలుంటాయి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. తగిన గుర్తింపు లభిస్తుంది. దశ దిశలా వ్యాపార విస్తరణకు ఇది అనుకూలమైన సమయం. భూ సంబంధమైన అభివృద్ధి సూచితం. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. స్వర్ణాభరణాది యోగాలు మేలు చేస్తాయి. ఆస్తిని పెంచుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వచ్చిన అవకాశాన్ని అదృష్టంగా మార్చుకోవాలి. శుభవార్తలు ఆనందాన్ని ఇస్తాయి. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మకర రాశి వారికి మహాలక్ష్మి దర్శనం మేలు చేస్తుంది. మకర రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? లక్ష్మీ ధ్యానం శుభప్రదం. మహాలక్ష్మి దర్శనం ఉత్తమ ఫలాన్ని ఇస్తుంది. ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలంటారు? దానాలతో పనిలేదు.